Hello everyone, welcome to my channel Sai Coding Telugu. In last session we discussed about Python operators. In this session we will discuss about Python data types. The Python data types are string, int, float, complex, list, tuple, range, dictionary, set and boolean. Let's discuss one by one, starting with numeric types. Numeric types are int, float and complex. ఇంట్ అంటే ఇంటీజర్ నెంబర్ అని అర్థం. అంటే హోల్ నెంబర్స్ విత్ అలాంగ్ నెగిటివ్ నెంబర్స్ అని అర్థం. అంటే మనము డెసిమల్స్ కానీ కాంప్లెక్స్ నెంబర్స్ కానీ ఉపయోగించకూడదు. లైక్ ఇక్కడ కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, x=5 అండ్ x=3 అని అర్థం. అంటే 5 అనేది ఇంటీజర్ నెంబర్ అని అర్థం, ఇక్కడ 3 అనేది ఇంటీజర్. బట్ హియర్ y = 2.7, ఇది నాట్ అన్ ఇంటీజర్, ఎందుకంటే ఇది డెసిమల్లో ఉంది కాబట్టి. మనం ఇంటీజర్ నెంబర్ని i అంటే అని రిప్రజెంట్ చేస్తాం. అండ్ కమింగ్ టు ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్. అంటే ఇది కూడా నెగిటివ్ అయినా అయ్యుండొచ్చు, పాజిటివ్ అయినా అయ్యుండొచ్చు, బట్ ఇట్ షుడ్ బి ఏ డెసిమల్. ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, 2.7 ఇట్స్ ఏ ఫ్లోట్, మీన్స్ 2.7 అనేది డెసిమల్ కాబట్టి ఇట్స్ ఏ ఫ్లోట్. అండ్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ y = 3.0 అని ఇచ్చాం. యాక్చువల్లీ 3.0 అంటే మనం 3 అని తీసుకుంటాం, బట్ 3.0 అని ఇచ్చాను నేను, అంటే పాయింట్ తర్వాత 0 అని పెట్టా. సో ఇట్ బికమ్స్ ఫ్లోట్, నాట్ అన్ ఇంటీజర్. అండ్ కమింగ్ టు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ అని అర్థం. అంటే లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, z = 2 + 3j. అంటే 2 అనేది రియల్ పార్ట్, 3j అనేది ఇమాజినరీ పార్ట్. అండ్ హియర్ z = 6j. ఇక్కడ రియల్ పార్ట్ వచ్చేసి 0 అండ్ ఇమాజినరీ పార్ట్ వచ్చేసి 6j. లైక్ దిస్. ఇది ఇంకా మీకు కోడింగ్ ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బట్ నౌ లిజన్ ఫర్ థియరీ. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు స్ట్రింగ్స్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. మనం సింగిల్ కోడ్స్లో కానీ, డబల్ కోడ్స్లో కానీ, త్రిబుల్ కోడ్స్లో కానీ మనము ఏవైనా రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం స్ట్రింగ్స్ అని అంటాం. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే లెట్స్ డిస్కస్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హలో అనేది హెచ్ అనేది ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్, ఎల్ అనేది ఒక క్యారెక్టర్, ఓ అనేది ఒక క్యారెక్టర్. మనం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని తీసుకొని సింగిల్ కోడ్స్లో కానీ, డబల్ కోడ్స్లో కానీ, త్రిబుల్ కోడ్స్లో పెడితే దాన్ని మనము స్ట్రింగ్ అంటాం. అండ్ మూవింగ్ టు స్ట్రింగ్ మెథడ్స్ ఆర్ లోయర్, అప్పర్, ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్, రీప్లేస్, స్ప్లిట్, మూవ్ ప్రిఫిక్స్, మూవ్ సఫిక్స్, ఇండెక్స్ అండ్ కౌంట్. గోయింగ్ ఫర్ ఇండెక్స్ అంటే మనము ఇచ్చిన స్ట్రింగ్లో మనము ఏదైతే తీసుకుంటామో అది ఏ ఇండెక్స్లో ఉందో మనకి చెప్తుంది. ఇక్కడ నేను a = ప్రభాస్ రాజు అని తీసుకున్నా, ఇట్స్ ఏ స్ట్రింగ్. అక్కడ నేను కోడ్స్ అనేవి మర్చిపోయాను, బట్ రిమెంబర్ అక్కడ ప్రభాస్ రాజుకి మీరు డబల్ కోడ్స్ తీసుకోండి, ఆర్ సింగిల్ కోడ్స్ ఆర్ త్రిపుల్ కోడ్స్, వాట్ ఎవర్ యూ వాంట్. నేను ప్రభాస్ అనేది ఏ ఇండెక్స్లో ఉందో కనుక్కోవాలనుకుంటున్నాను. అప్పుడు ప్రింట్ a.index ప్రభాస్ అని నేను ఇచ్చానంటే ప్రభాస్ అనేది ఏ ఇండెక్స్లో ఉందో మనకు అవుట్పుట్ వస్తుంది. ప్రభాస్ అనేది 0 ఇండెక్స్లో ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ 0 అని ఇచ్చింది. నెక్స్ట్ గోయింగ్ టు కౌంట్ అంటే మనకి కావాల్సింది ఏదైనా ఒక క్యారెక్టర్ ఇచ్చామంటే అది ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఎన్ని చోట్ల ఉంది అనేది నెంబర్ ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు u అనేది కావాలి, నేను ప్రింట్ a.count u అని ఇచ్చాను అనుకో, u అనేది ఎన్ని చోట్ల రిపీట్ అయింది, ఓన్లీ 1 టైం. సో ద అవుట్పుట్ ఈస్ 1. అండ్ గోయింగ్ టు లోయర్ అండ్ అప్పర్. ఇక్కడ మీరు గమనిస్తే a = ప్రభాస్ రాజు అనే స్ట్రింగ్లో p అనేది క్యాపిటల్ లెటర్లో ఉంది. ఇప్పుడు నేను సపోజ్ లోయర్ మెథడ్ ఉపయోగించానంటే టోటల్ ప్రభాస్ రాజు అనే మొత్తం స్ట్రింగ్ లోయర్ లెటర్స్లోకి వచ్చేస్తుంది. అండ్ అప్పర్ అని ఇచ్చానంటే మొత్తం అన్ని క్యాపిటల్ లెటర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ ఎండ్స్ విత్ అండ్ స్టార్ట్ విత్ అంటే ఎండ్స్ విత్ యూ అని ఇచ్చాను నేను. అంటే
నేను తీసుకున్న స్ట్రింగ్ యూతో ఎండ్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఎండ్ అయ్యిందనుకో ట్రూ అని ఇస్తుంది, ఎండ్ కాలేదనుకో ఫాల్స్ అని ఇస్తుంది. అండ్ స్టార్ట్స్ విత్, నేను ఏమని ఇచ్చా, స్టార్ట్స్ విత్ ప్రభాస్ అని ఇచ్చా. అండ్ ద స్ట్రింగ్ ఈస్ స్టార్టింగ్ విత్ ప్రభాస్, సో ద ఆన్సర్ ఈస్ ట్రూ. అండ్ రీప్లేస్ అంటే మనము ఏదైనా ఒక లెటర్ని కానీ ఒక క్యారెక్టర్ని కానీ ఒక ఎలిమెంట్ని కానీ ఇంకొక దాంట్లో రీప్లేస్ చేయాలనుకుంటే మనం రీప్లేస్ అనే మెథడ్ని ఉపయోగిస్తాం. నేను రాజు అనేదాన్ని అన్న అనే దాంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, అందుకే అక్కడ రీప్లేస్ అనే మెథడ్ ఉపయోగించా. అండ్ ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ ప్రభాస్ అన్న. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు స్ప్లిట్లో ఏమవుతుందంటే మనము తీసుకున్న స్ట్రింగ్ స్ప్లిట్ అయిపోతుంది. అంటే ప్రభాస్ రాజు అనేది తీసుకున్నా కదా నేను, ప్రభాస్ అనేది ఒక స్ట్రింగ్ లాగా, రాజు అనేది ఒక స్ట్రింగ్ లాగా స్ప్లిట్ అయిపోతుంది. అండ్ రిమూవ్ సఫిక్స్ అంటే సేమ్ ఇలాగే, ఇక్కడ ప్రింట్ ఏ డాట్ రిమూవ్ ప్రిఫిక్స్ అని ఇచ్చానంటే ప్రిఫిక్స్ పోయి అండ్ రిమైనింగ్ అవుట్పుట్ వస్తుంది. అండ్ రిమూవ్ సఫిక్స్ అని ఇచ్చానంటే సఫిక్స్ వెళ్ళిపోయి రిమైనింగ్ అవుట్పుట్ మనకి అవుట్పుట్లో వస్తుంది. దట్స్ ఆల్. అండ్ గోయింగ్ ఫర్ లిస్ట్ అంటే కలెక్షన్ ఆర్ స్టోరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్క్వేర్ బ్రాకెట్స్లో స్టోర్ చేస్తే దాన్ని మనము లిస్ట్ అంటాం. లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా టైప్స్, అంటే చేంజబుల్ అని అర్థం. డూప్లికేట్స్ అంటే అలౌ ఇండెక్సింగ్, అంటే లిస్ట్ డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాను చూడండి, 2 4.3 ట్రూ అండ్ ప్రభాస్. మనం ఇంకొకసారి 2 అని ఇచ్చినా, ఇంకొకసారి ప్రభాస్ అని ఇచ్చినా, ఇంకొకసారి ట్రూ అని ఇచ్చినా అది అలౌ చేస్తుంది. డూప్లికేట్స్ని కూడా ఇది అలౌ చేస్తుంది. ఇండెక్సింగ్ అంటే మనం తీసుకున్న ఎలిమెంట్ ఒక పొజిషన్ కనుక్కోవడానికి ఇండెక్స్ అనే మెథడ్ని ఇది అలౌ చేస్తుందని అర్థం. అండ్ గోయింగ్ ఫర్ లిస్ట్ మెథడ్స్ ఆర్ అపెండ్, ఎక్స్టెండ్, రిమూవ్, పాప్, కౌంట్, ఇండెక్స్ అండ్ ఇన్సర్ట్. ఇక్కడ అపెండ్ అంటే మనము ఏదైనా ఒక ఎలిమెంట్ని లిస్టులోకి ఒక్క ఎలిమెంట్ని మాత్రం యాడ్ చేయాలనుకుంటే అపెండ్ అనేదాన్ని ఉపయోగిస్తాం. ఎక్స్టెండ్ అనుకుంటే ఎక్కువ, అంటే మోర్ దెన్ 2 3 అలాగే యాడ్ చేయాలనుకుంటే మనం ఎక్స్టెండ్ అనేది ఉపయోగిస్తాం. రిమూవ్ అంటే మనకి ఏదైనా ఒకటి రిమూవ్ చేయాలనుకుంటే, అంటే సపోజ్ నేను 4.3 అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనుకో, పర్టికులర్గా 4.3 రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనుకో, రిమూవ్ అనే మెథడ్ని ఉపయోగిస్తే అది వెళ్ళిపోతుంది. పాప్ అనేది ఉపయోగిస్తే ర్యాండమ్గా ఏదో ఒకటి ర్యాండమ్గా అదే ఒకటి రిమూవ్ చేసేస్తుంది. కౌంట్ అంటే చెప్పాను కదా, మనకి ఏదైనా కౌంట్ చేయాలనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఏమని ఇచ్చాను, 2 4.3 ట్రూ ప్రభాస్ అని ఇచ్చా. నేను ఇంకొక 4.3 యాడ్ చేశాను అనుకో, నేను 4.3 కౌంట్ అని ఇచ్చాను అనుకో, అది ఎన్నిసార్లు ఉందో మనకి దాని అవుట్పుట్ ఇస్తుంది. ఇండెక్స్ అంటే తెలిసిందే, పొజిషన్ని కనుక్కోవడానికి. ఇన్సర్ట్ అంటే మనం ఒక దాని ప్లేస్లోకి ఇంకోటి ఇన్సర్ట్ చేయాలంట, అంటే ట్రూ ప్లేస్లోకి నేను ఇంకోటి ఏదైనా ఫాల్స్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకో, దాని పొజిషన్ ఇచ్చి నేను ఏది ఇన్సర్ట్ చేయాలో అది ఇస్తే దాని ప్లేస్లోకి వెళ్ళి ఇది ఇన్సర్ట్ అవుతుంది. లెట్స్ డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ నేను అవి ఇచ్చా. ఇక్కడ నేను అవి ఇచ్చాను చూడండి. ప్రింట్ మై లిస్ట్ డాట్ అపెండ్ అంటే రాజుని యాడ్ చేయాలనుకుంటున్నా, ఒక్కటే యాడ్ చేయాలనుకున్నా ఒకటి అపెండ్ ఉపయోగించా. ఇక్కడ ఎక్స్టెండ్ అంటే మోర్ దెన్ 1 యాడ్ చేయాలనుకుంటున్నా కాబట్టి. ఇంకొకటి మై లిస్ట్ అంటే ఇక్కడ నేను ఏది రిమూవ్ చేయాలనుకుంటున్నానో దాన్ని మాత్రం ఇచ్చా. నేను ట్రూని రిమూవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ట్రూ అనే దాన్ని అక్కడ ఇచ్చా. పాప్ అంటే ర్యాండమ్గా వెళ్ళిపోతుంది ఏదో ఒకటి. కౌంట్ అంటే 2 అనేవి ఎన్నిసార్లు వచ్చిందనే కౌంట్ తెలుసుకోవడానికి. అండ్ ఇండెక్స్ అంటే ప్రభాస్ అనేది ఏ ఇండెక్స్లో ఉంది, ఏ పొజిషన్లో ఉందని. అండ్ ఇన్సర్ట్ అంటే ఇక్కడ సమ్ రాంగ్ పడింది. ఇక్కడ మనం ఇండెక్స్ ఏదైనా మనకి కావాల్సింది తీసుకుంటే లైక్ 2 కానీ అలాగ పెట్టుకుంటే మనకి అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. లేదంటే ఇది ఇంకొకలా కూడా ఉపయోగించవచ్చు, జస్ట్ మనం ఎక్స్టెండ్ లాగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దట్స్ ఆల్. అండ్ మూవింగ్ టు టపుల్, ఇది కూడా సేమ్ లిస్ట్ మాదిరే, బట్ ఇది ఇమ్యూటబుల్ అనమాట. లెట్స్ డిస్కస్. అలవింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ పారాంథసిస్. లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం, బట్ ఇది పారాంథసిస్లో.
మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది ఇమ్యూటబుల్ అంటే చేంజబుల్ కాదు. మనం లిస్ట్ని చేంజ్ చేయొచ్చు కానీ దీన్ని చేంజ్ చేయలేం. ఇది కూడా డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది. ఇది కూడా ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఉంటుంది. దీంట్లో ఓన్లీ 2 మెథడ్స్ ఉంటాయి, కౌంట్ అండ్ ఇండెక్స్. కౌంట్ అంటే మీకు తెలిసిందే, అంటే ఎన్ని నెంబర్స్ అంటే ఎంత ఉందో కౌంట్ కనుక్కోవడానికి మనం కౌంట్ అనేది ఉపయోగిస్తాం. ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ మన పొజిషన్ని కనుక్కోవడానికి మనము ఇండెక్స్ అనేది ఉపయోగిస్తాం. అండ్ మూవింగ్ టు సెట్. సెట్ అంటే ఇది ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఫ్లవర్ బ్రాకెట్స్ ఇది డూప్లికేట్స్ని అలౌ చేయదు. అండ్ దీంట్లో నో ఇండెక్సింగ్ అండ్ అన్ఆర్డర్డ్ బట్ మ్యూటబుల్, ఇది చేంజబుల్. లెట్స్ డిస్కస్ విత్ సమ్ మెథడ్స్ అండ్ ఎగ్జాంపుల్స్. మెథడ్స్ యాడ్, అప్డేట్, పాప్ అండ్ రిమూవ్. ఇక్కడ మీకు చెప్పాను కదా ఇది డూప్లికేట్స్ని అలౌ చేయదని. సపోజ్ ఇక్కడ ఒక సెట్ తీసుకున్నాం చూడండి, ఏ ఈక్వల్ టు 2 5 3 6 7 8 9. ఇప్పుడు నేను సపోజ్ అక్కడ ఇంకొక 2 యాడ్ చేసిన, ఇంకొక 3 యాడ్ చేసిన, నేను ప్రింట్ ఏ అని ఇస్తే అది ఆ రిమైనింగ్ 2 ఒక డూప్లికేట్ని రిమూవ్ చేసేసి జస్ట్ ఒక 2ని మాత్రమే తీసుకుంటుంది, మిగిలినవన్నీ తీసుకోదు. అండ్ సి నౌ డిస్కస్ ఫర్ మెథడ్స్. యాడ్ అనేది తీసుకున్నాం, నేను 14 అనేది యాడ్ చేయాలనుకుంటున్నా నా సెట్లోకి. సో ఏ డాట్ యాడ్ అండ్ 14 అని ఇచ్చాను కదా, అక్కడ ఏమని వచ్చింది అవుట్పుట్లో 5 3 6 9 7 14 8. అవి ఆర్డర్లో లేవు. అంటే సెట్ అనేది ఆర్డర్లో మనకి అవుట్పుట్ ఇవ్వదు, అది అన్ఆర్డర్లో ఇస్తుంది మనకి అవుట్పుట్. అండ్ కమింగ్ టు పాప్. పాప్ అంటే ర్యాండమ్గా ఒకటి రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ 6 అనేది రిమూవ్ అయిపోయింది. అప్డేట్ అంటే మనము కొన్ని వాల్యూస్ అంటే 2 or 3 or సంథింగ్ అట్లా మనం ఎక్కువ వాల్యూస్ అప్డేట్ చేయడం కోసం సెట్లోకి అప్డేట్ చేయడం కోసం మనం అప్డేట్ అనేది ఉపయోగిస్తాం. రిమూవ్ అంటే మీకు తెలిసిందే, పర్టికులర్గా మనకి కావాల్సింది రిమూవ్ చేయడం కోసం. అండ్ కమింగ్ టు డిక్షనరీ. డిక్షనరీ కూడా సేమ్ ఫ్లవర్ బ్రాకెట్స్లోనే రిప్రజెంట్ చేస్తాం. కీ కమా వాల్యూ అంటే దీంట్లో అక్కడ కీ కమా వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ కీ కమా వాల్యూ అని ఉంటుంది. ఇక్కడ కీ ఒకటే, కీ ఇమ్యూటబుల్ అంటే కీని మనం చేంజ్ చేయలేం కానీ వాల్యూని చేంజ్ చేయగలం. ఇక్కడ మనకి ఇండెక్స్ కీనే యాక్ట్ చేస్తుంది, ఇండెక్స్ లాగా కీనే యాక్ట్ చేస్తుంది. ఇక్కడ స్లైసింగ్ అనేది ఉండదు. అండ్ వన్ మోర్ ఇక్కడ సెట్లో కూడా స్లైసింగ్ అనేది పాసిబుల్ కాదు, బికాస్ ఆఫ్ అది అన్ఆర్డర్లో ఉంటుంది కాబట్టి. అండ్ కమింగ్ టు మెథడ్స్, డిక్షనరీ మెథడ్స్ గెట్, అప్డేట్, వాల్యూ, కీస్ అండ్ ఐటమ్స్. ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, కీని వాల్యూని కలుపుకొని మనం ఐటమ్ అని పిలుస్తాం. గెట్ అంటే మనం ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అ డిక్షనరీ 2 ఈక్వల్ టు x, y, 25 ఈక్వల్ టు మహేష్, స్టార్ ఈక్వల్ టు 5. ఓకే, నౌ కమింగ్ టు గెట్. గెట్ అంటే మనము చెప్పాను కదా మన కీ అనేది ఇండెక్సింగ్గా అలౌ చేస్తుందని. నేను గెట్ 25 అని ఇచ్చాను అనుకో, దాని వాల్యూ మనకు అవుట్పుట్లో వస్తుంది. సి మహేష్ అనే అవుట్పుట్ వచ్చింది. నేను ప్రింట్ డి డాట్ కీస్ అని ఇచ్చాను అనుకో, మొత్తం డిక్షనరీలో ఉన్న కీస్ అని ప్రింట్ అవుతాయి. సి 2, 25, అండ్ స్టార్ ఆర్ ద కీస్, అవే మనకి ప్రింట్ అయ్యాయి. అండ్ కమింగ్ టు ఐటమ్స్. ఐటమ్ అంటే చెప్పాను కదా కీ వాల్యూని కలుపుకొని ఐటమ్ అని అంటామని. సో మొత్తం 3 ఐటమ్స్ ప్రింట్ అయ్యాయి. కమింగ్ టు అప్డేట్. అప్డేట్ అంటే మనం ఏదైనా ఒక కొత్త ఐటమ్ని యాడ్ చేయడానికి అప్డేట్ అనేది ఉపయోగిస్తాం. సి నేను నెంబర్ ఈక్వల్ టు 21 అనేది అప్డేట్ చేయాలనుకున్నా, సో నేను అది యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ అవుట్పుట్లో మనకి మనం తీసుకున్న డిక్షనరీలోకి ఇది అప్డేట్ అయ్యి మనకు ఒక న్యూ డిక్షనరీ అవుట్పుట్లో వచ్చింది. అండ్ గోయింగ్ టు బులియన్. బులియన్ అంటే సింపుల్, ట్రూ ఆర్ ఫాల్స్ అని అర్థం. నువ్వు రాసింది కరెక్ట్ అవుతే ట్రూ అని ఇస్తుంది, లేదంటే ఫాల్స్ అని ఇచ్చేస్తుంది. సింపుల్. సి ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ప్రింట్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 9. 10 అనేది 9 కన్నా పెద్దదే అని ఇచ్చా, అది ట్రూనా ఫాల్సా? ట్రూ అయితే ట్రూ అని ఇస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ అని ఇస్తుంది. 10 అనేది 9 కన్నా పెద్దది కాబట్టి మనకి ట్రూ అని ఇచ్చింది. అండ్ 10 ప్రింట్ 10 ఈక్వల్ టు 9. 10 అనేది 9కి ఈక్వలా కాదా అని. ఈక్వల్ కాదు కదా, ఫాల్స్.
కానీ ఇక్కడ ట్రూ బై మిస్టేక్ ఇక్కడ ట్రూ ప్రింట్ అయింది, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫాల్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ప్రింట్ 10 ఈస్ లెస్ దాన్ 9. 10 అనేది 9 కన్నా చిన్నది అని ఇచ్చాను, అది ఫాల్స్, అందుకే ఫాల్స్ వచ్చింది. అండ్ పైన మాత్రం కరెక్ట్ చేసుకోండి, అవుట్పుట్ ట్రూ అని వచ్చింది, బట్ ఇట్ ఈస్ ఫాల్స్. అండ్ కమింగ్ టు range, the range function in Python is used to generate sequence of numbers. It's very commonly used in loops for like for. అంటే మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేయడం కోసము ఫర్ ఫంక్షన్లో, అంటే ఎక్కువ ఫర్ అనే ఫంక్షన్లో మనం ఉపయోగిస్తామని అర్థం. దాని అర్థం కామన్లీ యూజ్డ్ లూప్స్ లైక్ ఫర్ అంటే ఎక్కువ ఫంక్షన్ ఫర్ అనే లూప్స్ దాంట్లో ఉపయోగిస్తామని అర్థం. అంటే మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని మనం ఎప్పుడైతే జనరేట్ చేయాలనుకుంటామో అప్పుడు మనం రేంజ్ అనేది ఉపయోగిస్తాం. ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ప్రింట్ ఐ అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే, నేను రేంజ్ 5 అంటే రేంజ్ 5 వరకు ప్రింట్ అవ్వాలని చెప్పా. అది ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి మనం ఏ నెంబర్ వరకు అయితే రేంజ్ ప్రింట్ చేయాలనుకుంటామో ఆ ముందు నెంబర్కి వచ్చి ఆగుతుంది. నేను ఏమని ఇచ్చా ఇక్కడ, ప్రింట్ రేంజ్ 5 వరకు ప్రింట్ అవ్వాలని ఇచ్చా. ఇప్పుడు చూడండి అవుట్పుట్లో 0 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పా, 0 నుంచి స్టార్ట్ అయింది, 0 1 2 3 4. చూడండి 5 ముందర నెంబర్కి వచ్చి ఆగిపోయింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. పైథాన్ డేటా టైప్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వీ విల్ మూవ్ ఫర్ కండిషనల్ స్టేట్మెంట్స్ in next class. Okay, that's all for today. Please subscribe to my channel and stay updated.